హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఒక చిన్న మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. నేనైతే వీడియో అప్‌లోడ్ చేసి చాలా రోజులయింది కదండీ! కొంచెం బిజీగా ఉన్నాననమాట. అటు వర్కింగ్, ఇంట్లో పనులు ఇలా చాలా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ముందు ముందు వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మేము ఐకియాకి వచ్చేసామనమాట. సో, ఐకియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ అరేంజ్‌మెంట్స్ అయితే సూపర్‌గా ఉన్నాయండి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా మంచి సీనిక్ వ్యూ అనమాట. సో, అందుకే ఫటాఫట్ మన ఫొటోస్ అయితే దిగేసాము. ఇక ఇలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో, యాక్చువల్లీ ఆ రోజు మేము జూబ్లీ హిల్స్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. తర్వాత సరే ఖాళీగానే ఉన్నాం, సాటర్డే వీకెండ్ కదా అని చెప్పి ఇక ఐకియాకి వెళ్ళాం అనమాట. మా అల్లుడు అండ్ మా హన్షిత్ ఇద్దరు కూడా ఫస్ట్ టైం అనమాట. నేను, మా హస్బెండ్, మా వదిన గారు ఇంతకుముందు వెళ్ళాము. బట్ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైము. సో మంచిగా ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా. ఎక్కడికక్కడ ఆగిపోయి అన్నీ చూసుకుంటూ ఫోటోలు, మెయిన్ ఫొటోస్ మేమనే కాదండి, నేనైతే చాలామందిని చూసాను. ఐకియాకి వెళ్ళేదే ఫొటోస్ కోసమేమో అన్న ఫీలింగ్ వచ్చింది అందరిని చూస్తుంటే. అంత మంచి ఫొటోస్ దిగాను. సో మా హడావిడిలో మేముంటే మా వాడు చూడండి శుభ్రంగా నా షాపింగ్ నేను చేసుకుంటా అన్నట్టు పరిగెత్తుకుని పారిపోతున్నాడు. ఏంటేంటో తిరుగుతున్నాడు ఈయన. ఫ్రీడమ్ వచ్చింది దీనికి, అందుకని శుభ్రంగా తిరుగుతున్నాడు అనమాట. పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదండి. జస్ట్ ఏంటంటే పిల్లలు చూడలేదు అండ్ అందులో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం, దగ్గర కదా అన్నట్టుగా వెళ్ళాం అంతే. సో అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి సికింద్రాబాద్ ప్యారడైజ్లో డిన్నర్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంతకీ ఆ రోజు మేము అంతా తిరగడానికి రీజన్ ఏంటి అంటే దట్ ఈస్ అ బిగ్ డే. అది మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఎస్. సో ఆ రోజు ఇంటి దగ్గరే కేక్ కట్ చేశాను అండ్ నా ఫస్ట్ టైం నేనైతే కేక్ చేశాను అనమాట. నా స్వహస్తాలతో నేను కేక్ చేశాను. ఇదిగోండి మా హీరో తీసుకొచ్చాడు. సో ఈ కేకే నేను మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేశాను. సో కేక్ కట్ చేసేసి అక్కడి నుంచి ఈవినింగ్ బయలుదేరి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ బర్త్డేకి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తాము. అదొక చిన్న సెంటిమెంట్ లాగా. సో ఈ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాం. అసలు నిజం చెప్పాలంటే మా కోసమే అన్నట్టు దర్శనం జరిగింది. వెళ్ళేపాటికి 8:00 అయింది. కరెక్ట్గా మా దర్శనం తర్వాత నెక్స్ట్ అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారండి. సో అలా అయితే మా హస్బెండ్ బర్త్డే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.